ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. మనం ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ డివోషనల్ టాపిక్తో అయితే మేము ముందుకైతే వచ్చాం. మనం ఈరోజు సఫల ఏకాదశి పవిత్రత గురించి మనం అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు సఫల ఏకాదశి గురించి అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగే సఫల ఏకాదశి. ఈ సఫల ఏకాదశి అనేది ఈ నెల డిసెంబర్ 26వ తారీఖు నాడైతే మనకైతే వస్తుంది. ఈ సఫల ఏకాదశి మహత్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు. సఫల ఏకాదశి రోజు నిష్ఠతో ఉపవాసించి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి. అంతేకాకుండా ముక్తి కూడా లభిస్తుందని పురాణాల గాథ. ఇప్పుడు సఫల ఏకాదశి విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం రండి. సఫల ఏకాదశి విశిష్టతను పాండవులకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పారు. పూర్వము చంపావతి రాజ్యమును మహిష్మతుండు అనే రాజు పాలించేవాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు లుంబకుడు. లుంబకుడు అధర్మ మార్గంలో జీవిస్తూ ఉండడంతో తన కుమారుడు అయిన లుంబకుడిని చూసి మహిష్మతుండు రాజబహిష్కరణ శిక్ష విధిస్తాడు తన కుమారుడికి. ఇప్పుడు ఈ రాజబహిష్కరణ శిక్ష విధించడంతో లుంబకుడు అడవుల పాలు అయి ఆహారం దొరకగా తన పరిస్థితి పడుతూ మర్రి చెట్టు వద్ద రాత్రంతా గడుపుతాడు. ఏమీ తినకుండా తిండి లేక చింతిస్తూ స్పృహ తప్పి పడిపోతాడు ఆ మర్రి చెట్టు దగ్గర లుంబకుడు. విధంగా లుంబకుడు ఏమి ఆహారం లేక మర్రి చెట్టు వద్ద స్పృహ తప్పి పడిపోతాడు. ఆ రోజే సఫల ఏకాదశి తిథి కూడా అయింది కాబట్టి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి లుంబకుడుకు రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. లుంబకుడు అధర్మ మార్గం విడిచి సక్రమమైన పరిపాలన చేసి మరణ అనంతరం వైకుంఠానికి చేరుకున్నాడని పురాణ కథనం. ఈ సఫల ఏకాదశి రథ మాహిత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు పద్మపురాణం చెబుతుంది. ఈ రోజు తెలియక కానీ ఉపవాస దీక్ష చేసినట్లయితే పుణ్యలోకాలు పొంది వైకుంఠ ప్రాప్తి ఐశ్వర్యాలు సిద్ధి కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాల కథనం. పురాణంలో సఫల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ పురాణంలో ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడి మధ్య సంభాషణలో సఫల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి ఇరువురు ఇలా ప్రస్తావించుకున్నారు. సఫల ఏకాదశి రోజున పవిత్రమైన ఉపవాసాన్ని పాటించడం వల్ల 100 రాజస యాగాలు 1000 అశ్వమేధ యాగాలు చేసే వచ్చే ఫలితాన్ని ఎన్నో రెట్లు ఈ సఫల ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ద్వారా మనం ఈ ఫలితాన్ని పొందవచ్చని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో చెప్పాడు. హిందూ ధర్మం ప్రకారం ఏకాదశి తిథి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయని నమ్మకం. అంతేకాకుండా ఏకాదశి తిథుల్లో మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మరింత విశిష్టత ఉంటుంది. దీన్ని మనం సఫల ఏకాదశిగా అని కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. సఫల అంటే అభివృద్ధి, ఫలించడం అని అర్థం. సఫల ఏకాదశి తిథి నాడు మన జీవితంలో ఆనందం, విజయం, ధనాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన రోజుగా భావిస్తాం. హిందూ నమ్మకాల ప్రకారం ఈ రోజు శ్రీహరిని, లక్ష్మీదేవిని, అంతేకాకుండా శ్రీకృష్ణుని పూజించడం వల్ల భక్తులకు శాంతి, ఆరోగ్యం, ధనం, శుభం కలుగుతాయి. అంతేకాకుండా సకల పాపాలు కూడా తొలగిపోతాయి. శరీరం సంబంధించిన వ్యాధులు, మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయని నమ్మకం. సఫల ఏకాదశి అనేది డిసెంబర్ 25, 2024 ఈ సంవత్సరం రాత్రి 10:29 ప్రారంభం అవుతుంది. సఫల ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందుగా నిద్ర లేచి పవిత్ర స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. అంతేకాకుండా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తెల్లచంద్రం లేదా గోపిచంద్రం నుదుటిపై దిద్దుకుని శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఆ రోజు శ్రీ మహావిష్ణువుకి, స్వామివారికి 5 రకాల పండ్లు, పూలు సమర్పించి ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అంతేకాకుండా సఫల ఏకాదశి రోజున కుడి చేత్తో నీరు, పసుపు రంగులో ఉండే పూలతో శ్రీ మహావిష్ణువు పూజించినట్లయితే మనకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగి సకల శుభాలు లభిస్తాయి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి నారాయణ కవచాన్ని పఠించాలి సఫల ఏకాదశి రోజున. అంతేకాకుండా సఫల ఏకాదశి రోజున సూర్య భగవానుడికి ఎర్రని రంగుల్లో ఉండే పువ్వులను సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. ఇప్పుడు సఫల ఏకాదశి రోజున ఏ మంత్రాలు పఠిస్తే శ్రీమన్నారాయణ అనుగ్రహం మనకు కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఓం నమ శ్రీ వాసుదేవాయ, ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః, ఓం నమ నారాయణాయ అనే ఈ మంత్రాలు పఠించడం ద్వారా సఫల ఏకాదశి రోజు శ్రీమన్నారాయణ అనుగ్రహం మనకైతే కలుగుతుంది. ఏకాదశి ఉపవాసం నెలకు 2 సార్లు ఆచరిస్తాం మనం. అందులో ఒకటి శుక్లపక్షంలోని ఏకాదశి రోజున, మరొకటి కృష్ణపక్షంలోని ఏకాదశి రోజున. అయితే ప్రతి ఏకాదశికి దానికి ఒక సొంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అయితే మనం ఈ సఫల ఏకాదశి అనేది ఎంతో అత్యంత శక్తివంతమైన ఏకాదశిగా పరిగణిస్తాం. ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే మనకు సకల శుభాలు కలుగుతాయని మనం తెలుసుకున్నాం. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే 5000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదని చెప్పబడింది శాస్త్రాల్లో. ప్రతి ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి మార్గశిర, శ్రావణం, కార్తీక మాసాల్లో వచ్చే ఏకాదశి తిథులు. శివకేశవులకు ఎంతో ఇష్టమైన తిథులు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ముఖ్యంగా ధనుర్మాసం తిరుప్ప ఉత్సవాలు జరుగుతుంటాయి తిరుమలలో. డిసెంబర్ 26 వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని అందరూ పాటించి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని అందరూ పొందుదాం. ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ అవుతుంది. సఫల ఏకాదశి గురించి మీ అందరికీ అయితే పూర్తిగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు, ట్రావెల్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్.